అంటే దత్తమాల మంత్రము, ఆ దత్తుని యొక్క మూల మంత్రాలు అక్షర లక్షలు చేశారు మీరు, అన్ని దాటారు కూడా చేసి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి లలితకి ఏదైతే వచ్చారో, అంటే మీరు రెండు తత్వాలని పట్టుకోవాలని ఇది చేస్తున్నారు గురు. నేను శ్రీ విద్యలోకి వెళ్ళలేదు నాకు, ఎందుకంటే ఇద్దరు అభేదరూపం అయినప్పుడు ఎందుకు వెళ్ళాలి? చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారంటే, మొన్న ఆయన ఫోన్ చేశాడు, స్వతహాగా ఆంజనేయ స్వామి కోసం, ఆంజనేయ స్వామితో ముఖాముఖి దర్శనం కలిగినటువంటి మహానుభావుడు, కానీ అది చేస్తూ వదిలేకుండా ఆ మంత్రం ఈ మంత్రం ఆ సాధన అనేక మంది దేవతలను పట్టుకుని సాధన చేస్తూ వచ్చాడు. అదేవిధంగా వాళ్ళు చెప్పారు నాకు, మేము దీన్ని ఈ హోమం చేస్తామండి, సోమవారం ఈ హోమం, మంగళవారం ఈ హోమం, బుధవారం ఈ హోమం, ఇది చేసుకుంటూ పోతున్నాం అండి అంటే అని నేను మాట అన్నాను, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు దేవుణ్ణి. ఇప్పుడు మనది అద్వైత తత్వం, భగవంతుడు అక్కడే నమ్ముతున్నాం ఏ రూపంలో ఉన్నా కూడా. అటువంటిప్పుడు ఏదో ఒకరినే పట్టుకోవాలి, ఇంతమంది ఎందుకు? అమ్మవారికి అయ్యవారికి భేదాలు వచ్చినప్పుడు నేను అయ్యవారిని పట్టుకున్నా, అందులో నేను అమ్మవారిని చూసుకుంటా, అయిపోయింది కదా, అవసరం ఉంది అందులో. శ్రీ విద్యలో ఉన్నావు, అమ్మవారిని పట్టుకో, మళ్ళీ నీకు దత్తుడు ఎందుకు? ఆ రూపం ఆయనే కదా మళ్ళీ వచ్చేది. మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలతో సరిపోతుంది. ఇంకొక విషయం అంటే ఇదేదో చెప్తాను, మా అబ్బాయి మంత్రం చేసుకొని నీకు ఈ పని అవుతుంటారు, ఓ చేసేస్తాడు. అంత శ్రద్ధగా భక్తితో వచ్చేది అయిపోతుంది. వాళ్ళు ఏదో టార్గెట్ ఇస్తున్నా అక్కడ నేను ఆ పని అవ్వలేదండి, అవ్వకపోవడం ఉండదు, పని చేద్దాం, కొంచెం డోస్ పెంచుదాం, నేను విన్నాను మరపులు అని వేరే మంత్రం ఇస్తాడు, అచ్చేయమంటాడు. మరి అవలేదండి, ఏం చేస్తున్నాం అంటే నీకు మంత్రం మీద నమ్మకం లేదు, దైవం మీద నమ్మకం లేదు, మెకానికల్గా చేస్తాడు. ఏది చేస్తున్నాడు నా పని ఎట్లా అవుతుందంటే, ఏమైనా భగవంతుడు నీ రాసి ఇచ్చాడా, ఇచ్చేస్తే ఇచ్చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తి ఒకసారి పిలిచినా వస్తాడు. అసలు దత్తుడి యొక్క ఆయన లక్షణం అది కదా, ఆయన స్మృతులుగాను కదా. మమ ప్రకృతి దృశ్యి అభక్త్యోవా స్వభక్త్యోవా యస్మరే నామనంజది దదామిత ముఖాగైన దదామిత దీప్సితం అన్నాడు. మమ ప్రకృతి దృశ్యి, నా లక్షణం ఇది, నేనేం చేయలేను. అభక్త్యోవా స్వభక్త్యోవా, నువ్వు భక్తులైనా కాకపోయినా నాకు అనవసరం. యస్మరే నామ అన్యధి, ఇంకో నామ లేడు, కేవలం నన్నే నువ్వు నమ్ముకుని పిలిచినట్లయితే పిలిస్తే వచ్చేస్తాను, నీకు కావాల్సిన ఇచ్చేస్తాను. ఆయన లక్షణం అది, ఆ లక్షణం మనం అందుకోవాలి. అది పట్టుకునేటువంటి ఆ స్థాతో ఆ శక్తి మనకు ఉండాలి, ఆ అర్హత మనకు రావాలి. వస్తే పిలిస్తే వచ్చేస్తాడు. దళాదులు పిలిచాడు, వచ్చాడు కదంటే. అందువల్ల ఇక్కడ ఏమిటంటే అమ్మవారి నేనేం చేయట్లేదు, అమ్మవారి విద్య నేనేం చేయను, ఇది నాకు అవసరం లేదు. ఇస్తాను మంత్రం ఇస్తాను, ఈ మధ్య మంత్రాలు కూడా అమ్మేస్తున్నారు, దానికి ప్యాకేజీలు పెట్టి అమ్ముతున్నారు. నేను చూసాను చాలా మంది తప్పులు జరుగుతున్నాయి, నాకు తెలిసిన విషయం. పరీక్షలు పెడతారట, పరీక్షలు పేసవాట, నెక్స్ట్ మరో ఇంకో మంత్రం ఇస్తారట, అలా చివరికి కదా పూర్ణదీక్ష చేస్తారట, తర్వాత వాళ్ళకి ఒక పూర్ణదీక్ష నామం మార్చేస్తారట, నువ్వు గురువు అయిపోయి వీళ్ళు మళ్ళీ మంత్రాలు ఇచ్చేస్తారట. రకరకాల ఈ మధ్య మళ్ళీ శ్రీ విద్యలో బాగా వచ్చేసాయి. కానీ శ్రీ విద్యోపాసన అంత సులభమైనది కాదు, దత్తోపాసన సులభం. మనం ఎంచుకున్న దేవత యొక్క ఆ రూపము, ఆ లక్షణము, ఆ గుణాన్ని బట్టి ఆవిడ యొక్క ఏ విధంగా చేస్తే ఆ ప్రసన్నం అవుతుందో దాని వచ్చి వ్యతిరేకతలు ఇవన్నీ చూసుకుని చెయ్యాలి. అందుకని మన ఇష్టం వచ్చి చేయడానికి వీల్లేదు. అమ్మవారికి గాయత్రికి తేడా లేదు. దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ, స్పష్టంగా దత్త మంత్రం చెప్తారు. అంటే దత్తుడే గాయత్రి, గాయత్రి ఆమె జ్ఞానస్వరూపం కదా. గాయత్రి అంటేనే ధియోయోనో ప్రచోదయాత్, ఆవిడ జ్ఞానం, జ్ఞానానికి ఆవిడ ఇంకెవరు లేరు, బుద్ధిని మేలుకొల్పేది. జ్ఞానం ఇచ్చేది గురువు, అంటే దత్తుడే, అంటే గురుస్వరూపం గాయత్రి. కాబట్టి నేనేం చేశానంటే ఇప్పుడు గాయత్రి మంత్ర దీక్ష ఉన్నా, 24 లక్షలు గాయత్రి చేయాలని చెప్పి అనుకున్నా. మొదలుపెట్టి ఆల్రెడీ 6 నెలలు మొదలుపెట్టి 4 లక్షలు అయింది. మెల్లిగా మెల్లిగా చేసుకుంటూ వెళ్తాం. మెల్లిగా ఈ సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం 26 జూన్ ఆ ప్రాంతానికి నా టార్గెట్ పూర్తవుతుంది, అమ్మవారి దయ వల్ల అవుతుంది. అందువల్ల అదెందుకు అంటే ప్రత్యేకంగా కాదు, ఇద్దరిది అభేద రూపం కాబట్టి కాస్త నా బుద్ధిని ప్రచోదనం చేయమని చెప్పడం. ఎందుకంటే గాయత్రి చేయడం బ్రాహ్మణుడిగా నాకు అర్థం కాబట్టి. అండ్ ప్రసన్నం చేసుకుని, అంటే దత్తుడు ప్రసన్నం అయినట్టే చేసుకుని, తద్వారా
కొంచెం మళ్ళీ ఇంకా బుద్ధి వికాసం అయితే జ్ఞానం దత్తుడిని ప్రసాదిస్తే కానీ ఇంకో మెట్టు ఎక్కుతాం తదుపరి జన్మలో కొంచెం ఉన్నతమైన స్థానంలో జన్మించే అవకాశం ఉంటుంది దత్తుని మర్చిపోకుండా అనే ఉద్దేశంతో గాయత్రి సాధన చేస్తున్నాను. అమ్మవారి సాధన నేను పెట్టుకోదలుచుకోను, ఎందుకంటే అవసరం, ఎందుకంటే అంతా ఒకటే. ఈ సవిత్రకాటక దేని గురించి చేస్తారు గురుగారు? సవిత్రకాటక చేయనం అనేది దత్తస్వామిని ఉద్దేశించి చేసేటువంటి హోమం. అది ఎవరు తీసుకొచ్చారు దాన్ని? ఎప్పటి బట్టో అది సవిత్రకాటక చేయనం చైనాలో ఒకటి. సప్తయజ్ఞాల్లో చైనంలో మొట్టమొదటిది సవిత్రకాటక, అరుణ కాటక చైనం, ఇట్లా చైనాలు ఉన్నాయి. సవిత్రకాటకం అంటే సవిత్ర అంటే సూర్యుడు, సవిత అంటే సూర్యుడు. సూర్యుడిని ఉద్దేశించి చేస్తున్నాం. సూర్యుడు ఎవరు? ఉదయతో బ్రహ్మరూప, మధ్యాహ్నంతో మహేశ్వర, సాయంకాలే సదావిష్ణు, త్రయమూర్తి దివాకర. ఎక్కడైతే 3 రూపాయలు కలిసినా దత్త స్వరూపాలే, సందేహం. కాబట్టి సూర్యుడు ప్రత్యక్ష పరబ్రహ్మ తత్వం. అందుకే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్య అంటారు. అద్వైతం అని చెప్తూ పరమాత్మ ఒక్కడే చెప్పి, అంటే ఆ శిష్యులు అడిగారు, స్వామి కరెక్టే మీరు చెప్పేది బాగుంది, అద్వైతము మూర్తి అన్నారు, రూపరహితుడు అని చెప్తున్నారు కదా, మరి మీ ఎలాగా? అందరూ నిర్గుణోపాసన చేయలేరు, సగుణోపాసన చేయవలసిందే. సగుణోపాసన శాస్త్ర విరుద్ధం కాదు. అత్రి సంవత్సరం అని చెప్తాడు ఆయన. సగుణోపాసనయే శ్రేష్టము. ఈ విషయాన్ని నేను, కర్దముడు, కశ్యపుడు సమర్థిస్తున్నామని చెప్పాడు. అంతకంటే మనం గొప్పడం కాదు. కాబట్టి సగుణోపాసన చేయడానికి ఒక పని చేయండి అయ్యా. పరమశివుడు, అమ్మవారు, గణపతి, సూర్యుడు, విష్ణువు, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈ 6 కూడా పరబ్రహ్మ యొక్క ప్రత్యేక రూపములే. కాబట్టి ఈ పంచాయతనంగా జీవి పూజ చేసుకోండి. మీకు ఎవరిష్టం వాళ్ళని మధ్యలో పెట్టుకుని మిగిలిన వాళ్ళు పెట్టుకొని చేసుకోండి. ఎవరెవరిని? శివుడి ఇష్టం, శివ పంచాయతనం, పరమశివుడు మధ్యలో ఉంటాడు. గణపతి, అమ్మవారు, సూర్యుడు, విష్ణువుని పెట్టుకుంటాం. ఒక సాలగ్రామశిల, ఒక గౌరీశిల, ఒక రాగి నాణ్యం, ఒక గణపశిల పెట్టుకుని మధ్యలో శివలింగం పెట్టుకుని పూజ చేస్తాం. నాకు అమ్మవారి ఇష్టం, అమ్మవారిని మధ్య పెట్టడం గౌరీ పంచాయతనం అవుతుంది, విష్ణు పంచాయతనం. అందులో సూర్యుడు ఉన్నాడు, సూర్య పంచాయతనం. అంటే సూర్యుడు త్రిమూర్తాత్ముడే కదా, ఆయన పరతత్వమే కదా. పరతత్వం అంటే దత్తస్వామి, త్రిమూర్తాత్మ. కాబట్టి సూర్యుడిని ఉద్దేశించి చేసేటువంటి యాగం ఏదైతే ఉందో దాన్ని సవిత్రకాటక చేయడం అన్నారు. అది చేయడం అని. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణముల్లో సప్తకిరణుడిన అంటే సహస్ర కిరణాలు. సహస్రం అంటే అనేకం. అందులో 7 ముఖ్యమైన కిరణాలు అంటే 7 గుర్రాలు. 7 కిరణముల్లోనూ 4 దిక్కులకి 4 ఊర్ధము, అదో 6 కడితే ఇంకొక మిగిలితే ఆ 7వ కిరణములో సాక్షాత్తు పరబ్రహ్మ కూర్చుంటాడు. ఆ కిరణము ద్వారా ఆ పరమాత్మ జీవాన్ని ఇస్తాడు సమస్తమైన సృష్టికి. జీవప్రదాత సూర్యుడు, జీవప్రదాత. చంద్రుడు ఔషధి ప్రదాత, అమృతతత్వం. కాబట్టి జీవాన్ని ఇస్తాడు. కాబట్టి జీవం ఇచ్చేది ఎవరు? పరతత్వం, పరబ్రహ్మ. ఆయన్ని గనక మనం ప్రార్థన చేసుకున్నట్లయితే సమస్త మానవాడి సుఖంగా ఉంటుంది. అందుకని సవిత్రకాటక చేయడం చేస్తాడు. అది దత్తస్వామిని ఉద్దేశించి చేసేటువంటిది సవిత్రకాటక చేయడం అంటే. సూర్యనారాయణమూర్తి ద్వారా దత్తస్వామి అక్కడ తిష్ట వేసుకుని దత్తుడిని మనం అంటే త్రిమూర్త్యాత్మకమైన రూపాన్ని మనం హోమం ద్వారా, యాగం చేయడం ద్వారా, హవనం ద్వారా, దానికి సంబంధించినటువంటి యాగ మంత్రాలు, యోగవేద మంత్రాల ద్వారా ప్రసన్నం చేసుకోవడం. ఇది సవిత్రి కాటక చేయను. సవిత్రి అలాగే అరుణ కాటక చేయను ఉంది. అలాగే ఇంకో కాటక, మొత్తం 7 కాటకాలు ఉన్నాయి. అందులో సవిత్రి అత్యంత ప్రథమ స్థానం అనమాట. దానికి ఎన్ని ఫలితాలు రాస్తారు జనరల్గా. అది చూసిన వాళ్ళు తర్వాత బంగారు హంస రూపంలో సూర్యమండలం చేరతారు, వీళ్ళందరికీ పాపాలు పోతాయని రాస్తారు. అని ఫలసిదే ఎక్కువ మంది దాని మీద ఉండడం కోసం. ఇప్పుడు జనకుడు వాళ్ళు చేశారని చెప్తారు. మన ఏంటంటే మనకు తెలిసినంతలో మన భరద్వాజ గారు చేశారు మొట్టమొదట. అంతకుముందు ఎప్పుడో పట్టిసీమలో గుప్తంగా చేశారు, ఎవరికి తెలియదు. 2019లో భరద్వాజ గారు చేశారు, పలాసన భరద్వాజ గారు చేశారు. ఇంకా ఆయన ఏంటంటే స్థలం కొని ఆ స్థలంలో గుడి కట్టాలనుకుని, అసలు చాలా శ్రేష్టం అది. దత్తస్వామి గుడి కట్టాలనుకున్నప్పుడు ఆ స్థలంలో సవిత్రకాటక చేయడం చేస్తే ఆ గుడి కట్టిన తర్వాత ఆలయం అద్భుతమైన శక్తివంతం అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే అక్కడ.
చాలా గొప్పగా ఉంది. తర్వాత చాలా మంది చేశారు, రాజమండ్రిలో చేశారు, కాంచీపురంలో చేశారు. దీనికి ఒక ప్రత్యేక ప్రమాణం ఏమిటి అంటే శ్రావణ భాద్రపద మాసాల్లోనే చేయాలి, ఇంకెప్పుడు చేయకూడదు. కానీ చిత్రం ఏంటంటే ఈ మధ్య ఎప్పుడు పడితే ఇప్పుడు చేసేస్తున్నారు. మరి అందులో ఉన్న శాస్త్రబద్ధత ఏంటో నాకు తెలియదు, నేను చెప్పలేను దాని గురించి. కానీ నేను విన్నది నాకు తెలుసున్నది ఎందుకంటే అప్పుడు భరద్వాజ ఈ మొదలు పెట్టినప్పుడు ఎలా చేయాలో మాకు తెలియనప్పుడు నన్ను అడిగితే అందరం కలిసి దాన్ని చాలా రీసెర్చ్ చేసాం. తెలిసిన మహాపండితుల్ని, ఈ యజ్ఞాలు చేసినట్టు ఈ జగ్గు చేసి సోమయాజుల వారిని, అందరు వేద పండితుల్ని అందరినీ కూడా అడిగి తెలుసుకుని ఒక క్రమంగా ఒక పద్ధతి తెచ్చుకుంటే వాళ్ళు చెప్పి శ్రావణ భాద్రపద తప్ప ఇంకెప్పుడు చేయకూడదు అన్నారు. తర్వాత ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నా అవన్నీ తర్వాత విషయాలు, ఇంకా వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. ఇది సావిత్రివాడి చేయడం. దత్తుని ఉద్దేశం చేస్తున్నాం కాబట్టి దత్తస్వామి కృప కలుగుతుంది. మనకి శ్రీపాదవల్ల లీలామృతంలో కూడా మనకు వస్తుంది. భరద్వాజ మహర్షి మొట్టమొదటి సావిత్రివాడిని చేసినప్పుడు దానికి సంతుష్టమైనటువంటి దత్తస్వామి, నాయన నీకు ఏం కావాలో కోరుకో అంటే, ఆయన ఋషులు ఎప్పుడు నాకు అర్జెంటుగా నాకు అది ఇచ్చేది అక్కలే అడిగేందుకు వాళ్ళే లేవగలరు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి నువ్వు భూమి మీద మానవుడిగా గురుస్వరూపంగా అవతరించాలి, మానవ రూపంలో అవతరించి ఈ కలి ప్రభావాన్ని రక్షించాలి అంటే తథాస్తు అని చెప్పి అప్పుడు తత్ఫలితంగా శ్రీపాద వల్లభులుగా పిఠాపురంలో జన్మించినట్టుగా మనకి చరితామృతంలో ఉంది. అందుకే సవిత్రి కాటుక చేయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ, నా గోత్రంలో జన్మించమన్నాడు, అలా జన్మించినట్టుగా మనకు అందులో వచ్చింది. ఇక్కడ సవిత్రి కాటుక చేయన యొక్క చరిత్ర విశేషం. ఎక్కడైనా సరే ఆ 2 నెలల్లోనూ విస్తారంగా సుశేషంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయో సందేహం లేదు.